రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె నాగేశ్వరరావుకి వినతి పత్రం అందించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రశ్నారావణ్ కవ్వింపు చర్యలు చేస్తున్నాడంటూ ఆరోపించారు. దోషిగా ఉన్న ప్రశ్నారావణ్ ను కఠినంగా శిక్షించాలని జనసైనికులు ఎస్ఐను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించి తమ పబ్బం గడుపుకునేందుకు కులాల మధ్య కుమ్ములాటలు తెచ్చే విధంగా రెచ్చగొట్టేవారని, నేడు మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రావణ్ వెనుక వైకాపా నేతలు అండగా ఉండి డ్రామా చేస్తున్నారని, ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు గొల్లపల్లి కృష్ణ, శ్రీహరి పంతులు, కొన్రెడ్డి శ్రీనివాసరావు, మట్టా దుర్గారావు, పడాల లోవరాజు, పోలిశెట్టి పెదబాబు, అంకం శ్రీనివాసరావు, వడ్డీ సత్యబాబు, సలగల వెంకటేష్, నల్లా సుధాకర్, సాయిమణి, అల్లం నాగు, దొడ్డ ప్రసాద్, పోలిశెట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గంలోని రామచంద్రపురం టౌన్లో మనందరం కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో ప్రశ్నారావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా మీ అందరం కూడా జనసేన పార్టీ నుంచి అందరూ కూడా వచ్చి మేము స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను చాలా అనుచితమైన వ్యాఖ్యలు, చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు మన పవన్ కళ్యాణ్ గారి మీద, మన రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీని మీద ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి. మతపరంగా రాష్ట్రంలో మతపరంగా విడదీసి విభేదాలు రెచ్చగొట్టి ఒకరికొకరు తగాదాలు పెట్టి ఒక రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతిగా ఉండకుండా చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మద్దతుగా పలుకుతున్న వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం ఇదంతానే. గతంలో కులాల్లో పోట్లాడు పెట్టి చేయడం చేశారు. ఇప్పుడు మతాల మీద కూడా తీసుకొచ్చారు. వీళ్ళు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అల్లకల్లోలం అయ్యి ఒక విధమైన ఇబ్బందికరమైన వాతావరణం రాష్ట్రం అంతా ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని మా జనసేన పార్టీ నుంచి అందరం కూడా కోరుకుంటున్నామండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రశేఖర్ గారి నాయకత్వం, పోలిశెట్టి చంద్రశేఖర్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పోలిశెట్టి చంద్రశేఖర్ గారి నాయకత్వం.